ఏంటి కార్తీక్ కలుద్దామని చెప్పి ఇటు తీసుకొచ్చినావు? కావ్య నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అంటే బయట అంటే మొత్తం డిస్టర్బెన్సెస్ కదా, అందుకే ఇక్కడైతే ఏ డిస్టర్బెన్స్ ఉన్నా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన. పర్సనల్ గా మాట్లాడాలా? ఏంటి కార్తీక్ అంత పర్సనల్? కావ్య చెప్తా, కానీ చెప్పిన తర్వాత నీకు ఓకే అయినా కాకపోయినా మన ఫ్రెండ్షిప్ మాత్రం ఇట్లా కంటిన్యూ కావాలి. ఇగో లాగ్ చేయకు, నువ్వు చెప్పే విషయం బట్టి ఉంటుంది. అది ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. ఓకే ఓకే కూల్, కానీ నా మీద నీ ఒపీనియన్ ఏంటి చెప్పు. ఒపీనియన్ ఏముంటుంది? నువ్వు మంచోని కాబట్టి నీతో ట్రావెల్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ కావ్య, నేను కూడా మస్తు మంది అమ్మాయిల విషయం కానీ అందరిలో నువ్వే చాలా మంచి అమ్మాయి అనిపిస్తావు నాకు కూడా. అవునా, థ్యాంక్ యూ కార్తీక్. ఇదే నా చెప్దాం అనుకున్నావు. బాయ్, మీకు ఎట్లా చెప్పాలి, టెన్షన్ అవుతుంది కదా. హలో బాబు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఏమైంది? ఇగో కావ్య, నా మనసులో ఓపెన్గా చెప్తున్నా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇంత హ్యాపీ ఉన్నా అంటే ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. ఓకే, లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉందాం, దాంట్లో ఏముంది? అరే నీకు ఇంత మంచిగా చెప్పినా కూడా అర్థం కావట్లేదా? అన్ని విషయాలు బాగానే అర్థం చేసుకుంటావు కదా, ఇప్పుడు ఈ విషయం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నువ్వు అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. చక్కగా చెప్పు. ఓకే ఓకే కావ్య, నువ్వు కలిసి నీ కొద్ది రోజులలోనే మన ఫ్రెండ్షిప్ నాకు ఇంత హ్యాపీనెస్ ఇస్తే, అదే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెంత హ్యాపీనెస్ ఉంటుందో కదా. ప్రతి లవ్కి స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి అంటారు. మన ఈ ఫ్రెండ్షిప్ని కూడా లవ్ అనే బాండ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పగలుగుతా కావ్య, నేను ఉన్న రోజులు నేను మ్యాక్సిమం హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తా. నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐ లవ్ యూ కావ్య.